పశ్చిమ బెంగాల్లో మొన్న ముర్షిదాబాద్లో జరిగినటువంటి నిరసనలు, రాస్తారోకులు, దాడుల్లో దాదాపు కొన్ని వందల మంది హిందువులైతే ఇళ్లను కోల్పోయారు. ఆ ఇళ్లని తగలబెట్టేశారు, కూల్చేశారు. దీనివల్ల కొన్ని వందల మంది హిందువులు రోడ్డును పాలయ్యారు. అలాగే 3 ప్రాణాలు కూడా కోల్పోయారు. వీళ్ళకి సంఘీభావంగా వీళ్ళకి విరాళాలు సేకరించడానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత ముజుందార్ గారు అయితే ఈయన విరాళాలు సేకరించారు. అది కూడా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఇంటికి దగ్గరలో అలా చేశాడంట. పైగా ఇది అత్యంత భద్రతా చర్యల్లో భాగంగా ఉండడం వల్ల అక్కడ పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకోవాలంట. అలాగే తీసుకోలేదని ఈ కేంద్ర మంత్రిని అలాగే రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఈ సుకాంత ముజుందర్ని అయితే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంటే చూడండి, మీరు ఇక్కడ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ అమలు కాకూడదని జరిగినటువంటి ఈ నిరసనల్లో చివరికి అవి హిందువులు ప్రాణాల మీదకి వస్తున్నాయి. హిందువులు నిరాశ్రయులైపోయే విధంగా తయారవుతున్నాయి. మీరు బంగ్లాదేశ్లో చూసుకోండి, లేకపోతే పాకిస్తాన్లో చూసుకోండి, భారతదేశంలో చూసుకోండి, దేనికో నిరసనలు అవుతున్నాయి. అవి చుట్టూ తిరిగి మళ్ళీ హిందువుల మేడకు చుట్టుకుంటున్నాయి. ఇక్కడ పాలకులు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఈయన విరాళాలు సేకరించిన తర్వాత ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చేసి ఒక్కొక్కరికి చనిపోయినటువంటి వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ప్రకటించారు. ఎవరికి కావాలి అవి? ముందు చంపేయడము, తర్వాత ఏమొచ్చేసి డబ్బులు ఇవ్వడము. అది కూడా ఇలా చేస్తే అంటే నేను అనేది ఏంటంటే డబ్బులు ఇవ్వడం ఇవ్వకపోవడం కాదు, ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉందో చూడండి. ఒకవైపు తమిళనాడు విడిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంది, మాకు ఈ భారతదేశంతో కలిసి వద్దు అన్నట్లుగా. వాళ్ళు పెరియార్ సిద్ధాంతాలను మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నారు ఈ స్టాలిన్ వాళ్ళు. ఏదైనా సరే, ఏ దేశంలోనైనా సరే, ఒక రాష్ట్రాలు మూకుమ్మడిగా ఉన్నప్పుడు, ఒక రాష్ట్రాలు స్వతంత్రంగా అంటే ప్రభుత్వాలు ఏర్పరచుకొని ఉన్నప్పుడు అతివాదం కూడా చాలా ప్రమాదకరం. అది తీవ్రవాదంతో సమానమైనటువంటిది. నీకు భాషాభిమానం ఉండొచ్చు, ప్రాంతాభిమానం ఉండొచ్చు, అది ప్రతి వ్యక్తికి ఉండాలి. కానీ అది మితిమీరిపోకూడదు. ప్రతిదీ తమిళనాడులో మితిమీరిపోతుంది. గవర్నర్లు నిజంగా గవర్నర్ అక్కడ సంతకం చేయకపోతే దాని విధంగా నువ్వు పోరాడాలి. కానీ గవర్నర్కి అసలు నువ్వు గౌరవమే ఇవ్వకపోతే ఏ సంతకాలు చేస్తాడు ఆయన? ఒక జాతీయ గీతం కూడా పాడకపోతే ఏం సంతకాలు చేస్తాడు ఆయన? ప్రతిదానికి అడ్డొచ్చిస్తుంటే ఏం సంతకాలు చేస్తాడు? ఈరోజు గవర్నర్ని, రాష్ట్రపతిని కూడా ప్రశ్నించే అధికారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చేసింది. ఇలాంటి సమయంలో పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు, తమిళనాడులో జరుగుతున్నటువంటి సంఘటనలు మీరు చూస్తే ఈ వేర్పాటువాదం ఏ విధంగా ఉందో మీరు చూడండి. ఇప్పుడేమొచ్చేసి జమ్మూ కాశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్ అయినటువంటి ఆ ప్రాంతంలో ఇప్పుడు ఉగ్ర దాడులు జరుగుతున్నాయి. ఈ ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఉగ్రదాడులు, ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం వచ్చాక 3 ఉగ్రదాడులు జరిగాయి. కానీ అవి చిన్నవి. కానీ ఇప్పుడు పర్యాటకుల మీద 40 మంది ఉగ్ర మూకలు విచక్షణారహితంగా కాల్పులు జరిపితే 27 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడేమో కేంద్ర మంత్రుల్ని అరెస్ట్ చేస్తారు, అక్కడ అందరినీ అరెస్ట్ చేస్తారు, హిందువులు చంపేస్తారు. అక్కడ హిందువులు ఇళ్ళు లేక కొన్ని వందల మంది రోడ్ల పాలయ్యారు, నిరాశ్రయులుగా మారారు. ఇప్పుడేమొచ్చి మమతా బెనర్జీ దీని గురించి మాట్లాడుతూ బయట నుండి వచ్చినటువంటి వ్యక్తులే ఈ యొక్క దాడి చేశారు, వీళ్ళందరినీ నేను బయట పెడతానన్నారు. అసలు బయట నుండి వచ్చిన వ్యక్తులు ఎవరు? మీ వాళ్ళే. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని ఎంత పశ్చిమ బెంగాల్ని మళ్ళీ బంగ్లాదేశ్ చేసేసింది ఆవిడ. 40 లక్షల మంది ఓటర్లు తయారయ్యారంటే మరి పిల్లలు వాళ్ళు కలిపితే ఎంతమంది ఉంటారు? వీళ్ళే 1 కోటి మంది ఉంటారు. మొత్తం రోహింగ్యాలని డౌన్లోడ్ చేసేసింది ఆవిడ, మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి. సొంత కుటుంబ సభ్యులాగే చూసుకుంటుంది ఆవిడ. ఇంకా అక్కడ ప్లేస్ సరిపోక ఇబ్బంది పడితే నాన్న బుజ్జి అంటూ జార్ఖండ్ పంపిస్తుంటుంది. జార్ఖండ్లో కూడా ఇప్పుడు అక్కడ సరిపోకపోతే బయట ఇంకా మిగతా రాష్ట్రాలు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలన్నీ పంపిస్తున్నారు. మరి మనకెప్పుడు బుద్ధి వస్తుందో, మరి మనకెప్పుడు ఈ యొక్క మార్పు వస్తుందో, అసలు అక్కడ ఉన్నటువంటి హిందువులు ఎందుకు అలా తయారయ్యారో నాకు అర్థం కావాలి. పోనీ అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఓట్లు వేస్తున్నారంటే అది కాదు. ఇలాంటి సమయంలో కుయ్యో ముర్రా అంటున్నారు. ఓన్లీ ఎలక్షన్లు వచ్చేసరికి ఆవిడేదో అందరినీ బుజ్జగించేస్తుంది, ఏదో బుజ్జగించి రాజకీయాలు చేస్తుంది, ఓట్లు దండుకుంటుంది, ఓట్లు వేసేస్తున్నారు. తర్వాత ఏమో మళ్ళీ కుయ్యో ముర్రో అంటున్నారు. మరి మనకెప్పుడు బుద్ధి వస్తుందో, మరి మనం ఎప్పుడు మార్పు చెందుతామో నాకు అసలు అర్థం కావడం లేదు.